Hello everyone, my name is Krishnavani. Welcome to Pharmapedia. So, ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి యాక్టివ్ మెటబలైట్ ఆఫ్ స్పైరోనోలాక్టోన్ ఈజ్. అయితే స్పైరోనోలాక్టోన్కి యాక్టివ్ మెటబలైట్ ఏది? ఈ ఆప్షన్స్ నుంచి. ఆప్షన్స్ ఆర్ ట్రైక్లోరోఈథేన్, E3174, అలోక్సాంథిన్ అండ్ కెనరిన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కెనరిన్. స్పైరోనోలాక్టోన్కి యాక్టివ్ మెటబలైట్ ఏంటిది? కెనరిన్. సో ఈ టాపిక్ మనకి ఎక్కడ ఉంటుంది? మెటబాలిజంలో ఉంటుందన్నమాట. అంటే ఫార్మకోకైనెటిక్స్లో అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్ ఆ స్టెప్స్ ఉంటాయి కదా, దాంట్లో మెటబాలిజం టాపిక్లో ఈ కెనరిన్ అంటే ఈ టాపిక్ అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నుంచి చెప్తాను క్లియర్గా, బోర్డ్ మీద ఎక్స్ప్లెనేషన్ కాదు, ఓరల్లీ చెప్తాను, క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి. సో మనం ఏదైనా డ్రగ్ తీసుకున్నప్పుడు, మన బాడీలో అడ్మినిస్టర్ చేసుకున్నప్పుడు ఆ డ్రగ్ ఏం చేస్తుంది? అబ్జార్బ్ అవుతుంది మన బాడీలో. అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత ఆ డ్రగ్ ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్స్ టు డిఫరెంట్ టిష్యూస్, వేరే వేరే టిష్యూస్కి ఆర్ టార్గెటెడ్ సైట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత ఏంటిది? అది ఆ డ్రగ్ అనేది దాని ఫార్మకోలాజికల్ ఎఫెక్ట్, ఏ రీజన్ వల్ల ఆ డ్రగ్ అడ్మినిస్టర్ చేసుకున్నామో ఆ రీజన్ని అది సాల్వ్ చేసేస్తుంది, అంటే దాని వర్క్ని చేసేస్తుంది అనమాట. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ని క్రియేట్ చేసేసిన తర్వాత ఆ డ్రగ్ ఏం చేయాలి? మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయిపోవాలి. సో ఆ డ్రగ్ ఎక్స్క్రీట్ అయిపోవాలి అంటే ఫస్ట్ మన బాడీలోనే ఉండొద్దు అనమాట, టాక్సిక్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది కదా. సో ఆ డ్రగ్ ఎక్స్క్రీట్ అవ్వాలి. ఎక్స్క్రీట్ చేసేది ఏంటిది? మెయిన్లీ మన బాడీలోంచి డ్రగ్స్ని ఎక్స్క్రీట్ చేసేది ఆర్గాన్ ఏంటిది? కిడ్నీ. అంటే ఈ డ్రగ్ యూరిన్ త్రూ ఎక్స్క్రీట్, అంటే మేజర్లీ డ్రగ్స్ అన్నీ ఎక్స్క్రీట్ అయ్యేది యూరిన్ త్రూవే కదా. సో యూరిన్ జనరేట్ చేసేది కిడ్నీ కదా ఆ ప్రాసెస్. సో కిడ్నీ నుంచి ఆ డ్రగ్ అనేది ఎక్స్క్రీట్ అవ్వాలి అంటే ఫస్ట్ కిడ్నీకి ఉన్న కండిషన్ ఏంటిది? ఆ కిడ్నీ అనేది ఓన్లీ పోలార్ కంపౌండ్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, యూరిన్లోకి పంపిస్తుంది, ఎక్స్క్రీట్ చేస్తుంది. కానీ మనం అడ్మినిస్టర్ చేసుకున్న డ్రగ్ ఏంటిది? అది నాన్ పోలార్ కంపౌండ్స్ అనమాట. సో కిడ్నీ పోలార్ కంపౌండ్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ మనం అడ్మినిస్టర్ చేసుకున్న డ్రగ్ ఏంటిది? నాన్ పోలార్ కంపౌండ్, అంటే లిపిడ్ సాల్యుబుల్ కంపౌండ్. ఎందుకు లిపిడ్ సాల్యుబుల్ కంపౌండ్ అంటే అది సెల్స్లోకి వెళ్ళి దాన్ని బైండ్ అవ్వాలి కదా. సో లిపిడ్ సాల్యుబుల్ అయితేనే బైండ్ అవుతుంది అండ్ దాంట్లో నుంచి సాల్యుబుల్ అవుతుంది కదా, సెల్స్లో నుంచి సాల్యుబుల్ అవుతుంది కదా. సో లిపిడ్ సాల్యుబుల్ అయితేనే అది అవుతుంది. కానీ ఇక్కడ ఏంటిది? ఎక్స్క్రీషన్స్లోకి వచ్చేసేసరికి లిపిడ్స్ ఇన్సాల్యుబుల్ ఉండాలన్నమాట, ఎక్స్క్రీట్ అవ్వాలి అని అంటే. సో ఈ డిస్ట్రిబ్యూషన్కి అండ్ ఈ ఎక్స్క్రీషన్కి మధ్యలో ఒక ప్రాసెస్ జరిగితేనే ఆ డ్రగ్ అనేది ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ ఏంటిది? మెటబాలిజం. సో ఆ డ్రగ్ అనేది ఫస్ట్ మెటబలైజ్ అయితేనే ఎక్స్క్రీట్ అవుతుందన్నమాట త్రూ యూరిన్. సో ఈ మెటబాలిజం ఏంటిది? ఇక్కడ మెటబాలిజం అంటే ఏంటిది? మెటబాలిజం ఆల్సో నోన్ యాజ్ బయో ట్రాన్స్ఫర్మేషన్, అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్ని మనం తీసుకున్నాం, ఆ డ్రగ్ ఎక్స్క్రీట్ అవ్వాలంటే లిపిడ్ ఇన్సాల్యుబుల్గా కన్వర్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏంటిది? లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ లిపిడ్ ఇన్సాల్యుబుల్ డ్రగ్, అంటే నాన్ పోలార్ కంపౌండ్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ పోలార్ కంపౌండ్, అంటే బయో ఇట్లా ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. సో ఇదే మెటబాలిజం అంటే. సో ఇక్కడ చూడండి, ఈ స్పైరోనోలాక్టోన్ అనేది యాక్టివ్ డ్రగ్గే, కానీ ఇది ఎక్స్క్రీట్ అవ్వాలి అని అంటే ఇది యాక్టివ్ మెటబలైట్గా కన్వర్ట్ అవ్వాలి, అంటే యాక్టివ్ మెటబలైట్గా కన్వర్ట్ అవ్వాలి. అంటే ఈ స్పైరోనోలాక్టోన్ క్యానరినోన్గా కన్వర్ట్ అయితేనే అది బాడీలో నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది. ఒక టేబుల్ చెప్తాను, ఒక టేబుల్, దాంట్లో యాక్టివ్ డ్రగ్స్, యాక్టివ్ మెటబలైట్స్ అన్నీ డీటెయిల్గా ఉంటాయన్నమాట. సో రాసుకోండి, ఫ్యూచర్ అంటే ఫర్దర్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. యాక్టివ్ డ్రగ్ అండ్ యాక్టివ్ మెటబలైట్. సో ఇవి అన్ని యాక్టివ్ డ్రగ్స్, ఇవి యాక్టివ్ మెటబలైట్స్. ఇలా ఈ డ్రగ్స్ వాటి ఫంక్షన్స్ని అంటే ఫార్మకాలజికల్ యాక్షన్స్ని క్రియేట్ చేసి బాడీలో జరిగే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసిన తర్వాత అవి ఎక్స్క్రీట్ అవ్వాలి త్రూ యూరిన్. సో కిడ్నీ వీటిని యాక్సెప్ట్ చేయాలి అని అంటే ఇవి నాన్ పోలార్ కంపౌండ్స్. సో కిడ్నీ వీటిని యాక్సెప్ట్ చేయాలంటే ఇవి పోలార్ కంపౌండ్స్గా కన్వర్ట్ అవ్వాలి. సో ఇవి అన్ని పోలార్ కంపౌండ్స్ అనమాట. సో యాక్టివ్ డ్రగ్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ మెటబలైట్ టు గెట్ ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద బాడీ. సో క్లోరల్ హైడ్రేట్ కన్వర్టెడ్ ఇంటూ ట్రైక్లోరోఇథనాల్, మార్ఫిన్ into morphine E glucuronide, cefotoxamide
cefotaxime, alloxanthine. Procainamide is converted into N-acetyl procainamide. Primidone is converted into phenobarbital or phenylethyl malonamide. Diazepam is converted into dismethyl diazepam or oxazepam. Digitoxin is converted into digoxin. Imipramine is converted into desipramine. Losartan is converted into E3174. సో ఇవి కొన్ని డ్రగ్స్ అన్నమాట. ఇది నేను స్టాండర్డ్ బుక్ కేడి త్రిపాఠి నుంచి రిఫర్ చేసి ఈ టేబుల్ని నేను ప్రిపేర్ చేశాను. సో ఇది మీరు నోట్ డౌన్ చేసుకోండి, మీకు తర్వాత ఫ్యూచర్లో అంటే రిఫర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందన్నమాట. లాస్ట్ మూమెంట్లో వెతకడం కంటే ఇప్పుడు రాసి నోట్స్ ఒక దగ్గర పెట్టుకోవడం బెటర్ అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.